ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వారికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం, గురుడి యొక్క బలం చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అంటే గ్రహాల యొక్క బలాబలాలు మనం విచారిస్తే తులారాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే షష్ఠ స్థానంలో శాటర్న్, నవమ స్థానంలో జూపిటర్ ఇద్దరు అత్యద్భుతంగా ఉన్నారు. అంటే రవి, చంద్ర, గురు, శని ఈ 4 గ్రహాలు బలంగా ఉన్నాయి. దాంతోపాటు శుక్రుడి యొక్క బలం. మరి ఇన్ని బలాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటుంది. అన్నిటికంటే మించినటువంటి గౌరవము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సక్సెస్ఫుల్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కార్యజయం, ధనలాభం. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. వృత్తుల పరంగా కూడా చూస్తే డెవలప్మెంట్స్ వృత్తుల్లో కూడా. అయితే అనిపించే చేటు ఇంత గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి యావరేజ్గా ఉంది ఏంటి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి గతంలో చేసిన ఇబ్బందులు ఉంటాయి కదండి. ఇప్పుడు సామాన్యమైన చదువుతాడు, వాడికి విశేషమైన ఫలితం ఎలా వస్తుంది? అదేవిధంగా మరి గతంలో బోర్డుని అప్పులు చేసాం, మరి ఇప్పుడు అన్ని అప్పులు తీరిపోతాయా? ఈ 10 రోజుల్లో తీరవు కదా. అంటే అది మంచి మార్గాలు మనకి దొరుకుతాయి. ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం హై లెవెల్లో ఉండాలి కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమంటే మీరు చెప్పేవి జరగట్లేదు అంటాడు ఒకడు, చెప్పలేము. ఇలా అనేక రకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఈ తులారాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు కలిగి భవిష్యత్తుకి మంచి పునాది వేసుకుంటారు. తద్వారా విజయానికి అనుకూలమైనటువంటి మార్గాలు ఏర్పడతాయి. అంటే ఒక వ్యాపారం ప్రారంభించడానికి, వివాహాది ప్రయత్నాలకి, గృహ నిర్మాణాది ప్రయత్నాలకి, స్థలం కొనుక్కోవడానికి, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఇటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. తద్వారా మనకి మంచి జరిగే అవకాశం ఉన్నది. రాబోయే కాలంలో కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా ఏ విషయాన్ని చూసినా వివాహపరంగా కూడా డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం మీరు ముందుకు వెళ్ళవచ్చు. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.